చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారని ఎట్లా చెప్తాను నమ్ముతున్నారని? మనం చూసావు కదా, రైతులు ఏమన్నారు? మా సిఆర్డీఏకి వెళ్తే మనం పలకరించేవాళ్ళు రైతులు లబ్బోదివ్వమన్నారు. నేను చెప్పిన మాట కూడా కాదు, లేకపోతే మా ఛానల్ చెప్పిన మాటలు కూడా కాదు, వాళ్ళ పేపర్లే రాశాయి. రైతులు లబ్బోదివ్వమంటారు కదా. ఎవరు ఆ రైతులు? పొలాలు ఇచ్చిన రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే భాష అంటే త్యాగధనులు. ఇవాళ ఏం త్యాగధనులు అయ్యారు? సిఆర్డీఏ చుట్టూ తిరుగుతుంటే దిక్కుముక్కు లేదు, అయ్యా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేడు, తర్వాత ఆయన పోండే అంటున్నారంట. అడుక్కోవడానికి వెళ్తే తర్వాత పోమంటా. ఆ రకంగా రైతులను చూస్తున్నారు. ఇది నేను చెబుతున్న మాట కాదే, నా ఆరోపణ కాదే, రైతులే మాట్లాడారే. అసలు నాకు తెలియగలుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చూపించలేదు, ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకుండానే మనం నువ్వు ఇంకా బలం, ఇంకా భూములే ఉండి, ఇంకా భూములే ఉండంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. ఇంతవరకు ఎప్పుడైనా చెప్పావా 50,000 ఎకరాలు చాలో ఇంకా కావాలని చెప్పావా ఎప్పుడన్నా? నీ మొత్తం కాలంలో ప్రజల్లోకి వెళ్ళి చెప్పావా? ఎన్నికల్లో చెప్పావా? ఈ 50,000 ఎకరాలు చాలవంట. ఒకవేళ మీరు 50,000 ఎకరాలతో సర్దుకున్నారా, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. బెదిరింపు, బ్లాక్మెయిల్. ఈగిపోతే మీరు భూములు, ఇది మున్సిపాలిటీ అయిపోద్ది. ఎందుకు పైన రాకుండా పోతారు? ప్లాట్లు ఇచ్చారు కదా, రేట్లు తర్వాత మీ ఇష్టం. దిస్ ద థ్రెటనింగ్. ఒక ముఖ్యమంత్రి అమాయకులైన రైతుల మీద ప్రయోగిస్తున్నటువంటి బ్లాక్మెయిల్ టాక్టిక్స్ తప్పు అంటున్నా. ఇస్తే తీసుకో, అది వేరే విషయం. ఎందుకు నాకు అర్థం కాలేదు. ఇన్ని ఎకరాలు ఏం చేసుకుంటావు నువ్వు? ముందు చెప్పావా? ఎప్పుడు కళ్ళలో గుర్తొచ్చి ఇంకా పెంచాలంటే పెంచేయటమేనా? ఒక ప్లాన్ లేదా? మాస్టర్ ప్లాన్ అయిపోయింది కదా. సింగపూర్ని తీసుకొచ్చావుగా, రెడీ అన్నావుగా. అప్పు లేని మళ్ళీ 2వ దశ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అప్పు లేని 3వ దశ ఇప్పుడు ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నది. అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, రాజధాని నిర్మాణం కాదు, రైతుల యోగక్షేమాల కోసం కాదు. రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు అనేదే మేము చెప్పదలుచుకుంది. దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా. తాత్కాలిక రాజధానో, మరి తాత్కాలికమైన అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళానేమో పర్మనెంట్ అని చెప్పి మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి? అన్ని ప్రజల సొమ్ము బూడిదలో పోస్తావా? అప్పులు తీసుకొస్తావా? అంత అవసరమా ఈ రాష్ట్రానికి? పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? అది కూడా అప్పు చేశా. మన దండిగా డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు. బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి, వీడి దగ్గర అడుక్కొచ్చి, వడ్డీలు అడుక్కొచ్చి అవన్నీ ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు 50% కొట్టేసి అలా తెలియగొడతానండి. 11,000 పెట్టి స్క్వేర్ ఫీట్ కట్టినటువంటి మొహమేనా సెక్రటేరియట్? మేము చూసాంగా, అసెంబ్లీ కూడా మేము చూసాంగా. 11,000 ఒక్కొక్క స్క్వేర్ ఫీటు. ఎంత కొట్టేసావు నువ్వు నీ అబ్బాయి కలిపి? తెలియదా జనానికి? చేసుకుంటారు మరి, అంతేగా. ఒక మంత్రి ఎవరబ్బా? ముఖ్యమంత్రి కట్టుకుంటున్నాడు ఇల్లు. నారాయణ గారు ఇల్లు కట్టుకుంటాడు, ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకుంటారు అద్భుతంగా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాలెస్ అంటారు. రేపు చూడండి వాళ్ళు ఎంతంత ప్యాలెస్ కడతారు. ఇక్కడ ఈయన కూడా కడుతున్నాడు, చూశారుగా మీరు. ఎవరు? ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద గోడ కడుతున్నాడు, చూశారా మీరు? ఇప్పుడున్నా చూడనట్టు పోతున్నారేమో రోడ్డు అమ్మట. ప్రభుత్వం ఇద్దప్పుడు అన్ని కట్టేస్తున్నారు. నారాయణ గారు ఇల్లు కట్టేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టేస్తాడు. ఎన్ని ఎకరాలు చంద్రబాబు నాయుడు ఉంది? 5 ఎకరాలు. ఇదేమో తాడేపల్లి ప్యాలెస్ అన్నారు. మరి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది కొట్టేస్తున్నారు. మరి మన డిప్యూటీ సీఎం గారు పెద్ద గోడ ఎలుగుతుంది అక్కడ. అధికారం ఇంతప్పుడు అన్నీ లేచిపోతాయి. ప్లాట్లు మాత్రం ఎవరు? రైతులు తాము పండించుకుంటున్నటువంటి భూములు ఎకరం 2 ఎకరాలు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తామని చెప్పి మోసం చేయటం కాదా? 10 సంవత్సరాల దాకా ఇవ్వలేదే. నువ్వు ఆలోచించుకో. నీకే 1 ఎకరం భూమిని ఇచ్చావు అనుకో, రిటర్నబుల్ ప్లాట్ ఇంతవరకు ఇవ్వలేదనుకో, ఎంత బాధపడతాడు వాడి జీవితం? ఏం కావాలి? సరే ఏదో 50 ఎకరం 100 ఎకరం నాలాంటి వాడు కొనుక్కుని ఇస్తే అది వేరే విషయం. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసుకుని ఇచ్చారుగా, కొనటం ఇవ్వటం. అది అక్కడెక్కడో ముందన్నారు, తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ లోపల కొనుక్కునేవాళ్ళు. మన ఈనాడు వారు వాళ్ళు వీళ్ళు శుభ్రంగా కొనుక్కున్నారు, అవన్నీ చేశారు. ఇవన్నీ పచ్చి మోసం, దగ.
అమరావతి అనేదాన్ని ఒక అంతులేని కథగా చేసి అమరావతి రైతులందరినీ సర్వనాశనం చేసి కాంట్రాక్టర్లని చంద్రబాబు నాయుడు గారు మంత్రులు బాగుపడే కార్యక్రమం తప్ప రైతుల్ని సర్వనాశనం చేసే కార్యక్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. రైతులంటే అందరు రైతుల సంగతి దేవుడెరుగు. అందరు రైతులు ఎట్టాగో సర్వనాశనం చేస్తున్నాడు. ధాన్యపు రైతు, పత్తి రైతు, మిర్చి రైతు, శనగ రైతు అందరూ అలో లక్షణమని ఏడుస్తూనే ఉన్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులు కూడా అలో లక్షణాన్ని ఏడ్చేటటువంటి పరిస్థితికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఏదో రైతును ఒప్పించి తీసుకుంటాం, ఒప్పిస్తావో మెప్పిస్తావో బెదిరిస్తావో నీ కళ్ళన్నీ మాకు తెలుసు కదా, ఇంతకు ముందు కూడా అట్టే కదా బెదిరించి తీసుకున్నావు. పాప మాడు గచ్చందరిలోకి ఇచ్చారు, నా పక్కోడు ఇచ్చాడు, ఈ పక్కోడు ఇచ్చాడు, ఈ పోతే మర్యాద ఉండదని ఇచ్చారు, ఇచ్చి లబోదిపోమంటున్నారు. మొన్నదాకానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు ఆయనే వచ్చాడుగా. అరే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉన్నది రేటు కూడా లేదేమో, నాకు అర్థం కాలేదు. అమరావతిలో పూలింగ్ దేశమంతా పూలింగ్, జనంతా పూలింగేనా? ఇది చాలా దుర్మార్గం, పచ్చి దగ, పచ్చి మోసం. మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం, దీనిలో ఏం సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని అని చెప్పాడు, ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా. ఏంటో అంత గొప్ప మనం, నాకు అర్థం కాలేదు. అది తినడానికి తిండిలేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, ఇంకా లండన్ లాంటి రాజధాని, ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని,